మేము కూడా ఇస్తామండి, ఖచ్చితంగా ఆదుకుంటామండి. అంటే దానికి రూల్స్ ఉంటాయి కొన్ని, అంటే చిన్న పాప కాబట్టి ఏ విధంగా చేయాలి ఏంటనేది చేసి ఖచ్చితంగా చేస్తామండి. నెక్స్ట్ అండి, ఇది రిపీటెడ్గా జరుగుతున్నాయి రాష్ట్రంలో చూస్తున్నట్టు గడిచిన నెల రోజులుగా రిపీటెడ్గా జరుగుతున్నాయి. దీని మీద ఇప్పటికే ఉన్నటువంటి దిశ టూల్ని అయితే తీసి పక్కన పెట్టారు. ఇంకా ఎడిషనల్ టూల్ ఏమైనా మీరు తీసుకొచ్చే పరిస్థితి ఉందా అండి? అసలు దిశ అంటే చట్టం లేదు కదండి. యాక్చువల్గా అయితే చట్టం లేదు. ఈ నెల రోజులుగా కాదండి సార్, మీరు అడిగేది ఈ నెల రోజులు అంటే కాదు, అలాగ తరతరాలుగా జరుగుతుంది. గత 5 సంవత్సరాలు చాలా ఎక్కువగా జరిగాయి. అసలు బయటికి పిల్లలు రావాలి అంటే భయపడుతున్నాం, స్కూల్కి పంపించాలంటే భయపడుతున్నాం, అసలు కాలేజీకి పంపించాలంటే ఎట్లాగో భయపడుతున్నాం, ఆడపిల్లలు బయటకు పంపించాలంటేనే భయపడుతున్నాం. ఇలాంటి సంఘటనలు చూస్తే ఒత్తిళ్ళలో కూడా బిడ్డని ఇంక వదులుకోవడానికి లేదు. ఈ జిరాఫీల్లాగా ఈ వీటిల్లాగా వెనక్కి తల్లి కట్టుకొని తిరుగుతూ ఉండాలి ఇంకా పిల్లల్ని. ఇంకా అంతకన్నా ఇంత దారుణం ఇంకొండదు. ఒత్తిళ్ళలో ఉన్న పిల్లని, ఉయ్యాల్లో పడుకున్న పిల్లలు కూడా ఇలా చేస్తే ఇంకెక్కడ దాచుకుంటాం చెప్పండి? కడుపులో దాచుకోవాలి. 9 నెలలే కాదు, ఇంకా తల్లి అలా దాచుకునే ఉండాలేమో అనిపిస్తుంది. ఇలాంటి మానవ మృగాలు, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా అరికట్టడానికి, కఠినంగా శిక్షించడానికి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా స్పీడప్ చేస్తున్నారండి. నేను ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. డిప్యూటీ సీఎం గారు కూడా ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగానే చెప్పారు. ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ పునరావృతం అయితే మాత్రం సీరియస్గా ఉంటాయని మీరు చూశారు. మొన్న ఒక సంఘటన జరిగితే 1.5 డే అవ్వకముందనే పట్టుకోవడం జరిగింది. అలాగే ఇంకో సంఘటన జరిగితే ఎక్కడ పట్టుబడిపోతారని సూసైడ్ చేసుకున్నాడు నిందితుడు. ఇలా జరుగుతున్నాయి. భయం అనేది మేము తీసుకొచ్చాం, కానీ ఇంకా భయం మీరిపోయి కొంతమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తామండి. ఖచ్చితంగా ఆడపిల్లని సేఫ్గా ఉంచడమే ఈ ప్రభుత్వ లక్ష్యం.